ఏం స్నేహ కూరగాయలన్నీ ముందర పెట్టుకొని ఏమో దిగులు చేసుకుంటూ కూర్చున్నావు. ఏం చేయమంటావు బా? నేనేమో వారం వారం ఈ కూరగాయలు తేవడం, ఇవేమో వేస్ట్ కావడం, నేను పాడేయడం, అవి పాడేసినాక నేను బాధపడడం, ఇదే సరిపోతుంది. ఏం చేయాలో ఏం అర్థం అవ్వకుంటుంది నాకైతే. ఒక ఐడియా, ఇవన్నీ కలిపేసి వెజిటేబుల్ బిర్యానీ చేస్తా. ఎట్లా తినకుండా ఉంటారో నేను చూస్తా. వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సిన ఆల్ ఐటమ్స్: బంగాళదుంప, ఆనియన్స్, మిర్చి, టమాటో, బీన్స్, కొత్తిమీర, పుదీనా, నానబెట్టుకున్న బఠానీ. మేము యాక్చువల్ అయితే గ్రీన్ కలర్లో ఉంటాయి. ఫుడ్ కలర్ మేము ఎంకరేజ్ చేయము కాబట్టి చిన్నపిల్లలు ఉన్నారనేసి నేను వేసుకోను. మీకు ఇష్టమైతే అదైనా వేసుకోవచ్చు. ఇవైతే ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చలో మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే బిర్యానీకి కావాల్సినవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ నేను కటింగ్ చేసేసుకున్నాను మొత్తం. ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ప్యాన్ మంచిగా హీట్ అయిపోయింది. మనం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాం. ఇందులోనే కొంచెం బటర్ కూడా వేసుకుందాం. ఇప్పుడైతే ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడైతే ఇవన్నీ బాగా గోల్డెన్ కలర్ లో వేగాయి మంచిగా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్. ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా గోల్డెన్ కలర్ లో అయితే వచ్చేసినాయి ఆనియన్స్. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. టమాటాలు అన్నీ వేసుకొని ఇవి కూడా అన్ని మళ్ళీ ఒకసారి, ఇందులో మిర్చి కూడా ఒకటేసారి వేసేసుకుందాం. ఇవి కూడా అన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం మళ్ళీ నీట్గా. మొత్తం కలుపుకోవడం వల్ల ఇవి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఆల్ కట్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా మొత్తం గరిటెతో తిప్పుకోవాలి. మొత్తం ఆయిల్లో కొంచెం మిక్స్ అయ్యేంత వరకు తిప్పుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల
ముక్క అనేది కొంచెం మెత్తబడుతుంది, తొందరగా మనకు మగ్గుతుంది. ఇదైతే వెజిటేబుల్స్ అన్ని బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న బఠానీలు ఉన్నాయి కదా, నేను కలర్ గ్రీన్ కలర్లో ఉంటాయి కానీ నేను వైటే తీసుకుంటాను. ఎందుకంటే అవి ఫుడ్ కలర్ వేస్తారు కాబట్టి నేను అవి ఎక్కువ ప్రిఫర్ చేయను, అందుకే వేసుకున్నా. ఇవి కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. బాగా మిక్స్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే 2 minutes మూత పెట్టేసుకుందాం. వెజిటేబుల్స్ అయితే అన్నీ బాగా కొంచెం మగ్గినాయి, ఆవిరికి మొత్తం మగ్గినాయి, ఆయిల్లో లైట్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే మొత్తం కింద అడుగు అంటకుండా మొత్తం కలుపుతూనే ఉండాలి. మళ్ళీ అడుగు అంటిందంటే కొంచెం మాడు వాసన స్మెల్ వస్తుంది, కలుపుతూ ఉండాలి ఇలా. ఇప్పుడైతే ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఇవన్నీ వేసుకుందాము. కొంచెం 2 tablespoon ఉప్పు వేసుకున్నాను, మీకు టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి. టూ tablespoon కారము, హాఫ్ tablespoon పసుపు, మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాము. ఎందుకంటే కారం బాగా ముక్కలకు పట్టుకుంటుంది, బాగా నీట్గా కలుపుకోవాలి. తర్వాత 2 minutes ఇలా మూత పెట్టేసుకున్నాము మళ్ళీ. వావ్, ముక్క అయితే కొంచెం 50% ఉడికినట్లు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కారం ఉప్పు అన్నీ పసుపు వేసేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి కింద అడుగు అంటకుండా కలుపుకుందాము. కలుపుకున్నాక ఫర్దర్ కర్డ్ వేసుకుందాము, పెరుగు వేసుకుందాము. ఎందుకంటే మసాలా మొత్తం కర్డ్ వేయడం వల్ల బాగా ముక్కలకి పట్టుకుంటుంది, తినేటప్పుడు కూడా రైస్లో మసాలా పెద్దగా మనకు కూడా అనిపించదు. మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడైతే పెరుగు వేసుకున్నాక మంచిగా కలుపుకుందాం. ఈ మసాలా అనేది వెజిటేబుల్స్ అంతా బాగా పట్టుకుంటుంది. బాగా మిక్స్ చేసుకున్నాం. మంచి స్మెల్ వస్తుందండి, ఇలా వేస్తూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది. సిద్ధం, ఎలా తిన్నారో ఈరోజు? మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్డ్ వేసుకున్నాక కూడా మంచిగా 2 minutes సిమ్లో పెట్టి మగ్గించుకున్నాము. పెరిగేయడం వల్ల మసాలా మొత్తం ఈ వెజిటేబుల్స్కి బాగా పడుతుంది. ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకున్నాం.
కొత్తిమీర కూడా. కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకున్నాం. కొత్తిమీర ఫ్లేవరు, పుదీనా ఫ్లేవర్ బాగా ఈ వెజిటేబుల్ ముక్కలకి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడైతే బిర్యానీకి రైస్ ప్రిపేర్ చేసుకున్నాం. హాయ్, సండే కదా ఆ మాత్రం స్పెషల్. అంత కూరగాయల షాప్ ఉంటుంది అంత షాప్ మాత్రం ఇప్పుడు ఇదైతే మంచిగా 80% దాకా మగ్గింది. మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే. ఈరోజు బిర్యానీ ధూమ్ధామ్ చూస్తే భలే మంచి స్మెల్ వస్తుంది. బిర్యానీ అయితే 80% అయితే నీకు ముక్కలన్నీ ఉడికాయి. ఇంకా మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. నేను వచ్చేసి 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి 4 వేసుకుంటాను వాటర్. ఇదైతే మిరియాల పొడి అండి. దీంట్లో మనం లైట్గా మిరియాల పొడి యాడ్ చేసుకున్నాం. నేనైతే ఒక 5-6 మిరియాలు తీసుకొని ఇలా పొడి లాగా చేసుకొని వేస్తున్నాను. ఇలా మిరియాలు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ముక్క అయితే 80% ఉడికింది. ఇంకా మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు అయితే నేను 4 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇది ఇంకా ఇప్పుడు కలిపి మూత పెట్టేద్దాము. ఇది బాగా తెరలేటప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలా. ఇప్పుడైతే రైస్ యాడ్ చేసుకున్నాం. బాగా మరిగింది వాటర్. మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం రైస్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడైతే రైస్ యాడ్ చేసుకున్నాం. మనం బాగా మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా రైస్ మగ్గితే అయిపోయినట్లే. ఇప్పుడు మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని దమ్ పెట్టేసుకున్నాం. అయితే ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. వావ్, బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం.
ఇలా పొడి పొడిగా ఉంటే ఇందులోకి షేర్వా కానీ పెరుగు పచ్చడి కానీ వేసుకొని తింటే మస్తు ఉంటుందిలే. ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేసుకుందాం. ఒక 2 minutes ఇలా మూత పెట్టేసుకుందాం. ఉందా ఇప్పుడైతే మన వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒక 10 minutes ఉండి సర్వ్ చేసుకొని తినేయడమే. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. మీకు కూడా మా ఛానల్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఇలాంటి ఐటమ్స్ ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్.